వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అభిషేక సేవ అనంతరం అధికారులు దర్శనాలకు అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. కోటి సందర్భంగా పవిత్రమైనటువంటి ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఈ పవిత్రమైనటువంటి రోజు వారిని ఒకటే కోరుకున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు నడవాలి. శాంతి భద్రతతో కూడినటువంటి తెలుగు సమాజం పెద్ద ఎత్తున ఎక్కడున్నా అభివృద్ధి చెందాలని మనం. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని నిన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా అక్కడ సుమారు 2 లక్షల కోట్ల ప్రణాళిక, అంటే కంపల్సరీగా స్టార్ట్ అయ్యే ప్రణాళికని రూపొందించడం ఈ పర్వదినం సందర్భంగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. Sure.